దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 4వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీకు జరగబోయేది ఇదే. ఏం జరుగుతుందో మీకు తెలుసా? గోచర రీత్యా ఈ రోజున ఇటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు మీరు పొందుకోబోతూ ఉన్నారండి. వారి వలన మీకు కలిగేది శుభమా అశుభమా, ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాల గురించి ముందుగా మనం చూసుకోవాలి. వీరు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారండి. ఎవరైనా చిన్న సహాయం చేసినా కూడా వారిని అస్సలు మరచిపోరు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, పాత బంధుత్వాలను కానీ అస్సలు మరచిపోరు. అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరికి ఎక్కువగా కోపం ఉంటుంది, ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు ఏదైనా అన్నా, రెచ్చగొట్టినా రెచ్చిపోయే మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వీరిని జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడాను రెచ్చగొడుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ, బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని, సానుభూతి పొందాలని ఎప్పుడూ అనుకోరండి. బాధను కూడా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం. అందులకి ఈ విధమైనటువంటి మనస్తత్వం రీత్యానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు మిత్రులకు హామీ ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణింపు ఉంటుంది. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఎన్నో రకాలైన వడిదుడుకులకు లోనైనా తప్పకుండా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ, అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తుంటుంది. ఇంకా బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయానికి గురయ్యే సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరిలో కొంతమందికి చేకూరుతుందని చెప్పొచ్చు. శుక్ర, శని మహర్దశలు వీరికి యోగదాయకము. ఏకపక్షంగా పొరపాటుగా అనుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బంది తప్పనిసరి. చర్చించి తీసుకున్న నిర్ణయాలే మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారికి గౌరవం, విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు తమ అంటే చేసే తప్పులు ఏదైనా కానీ వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తుంటారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం, పేరు ప్రతిష్టలు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. తద్వారా ఇబ్బందులకు గురి అవుతుంటారు. భూముల విలువలు పెరగడం మూలకంగా ధనవంతులు అవుతారు. వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి అండి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూస్తే గనక ఈ రోజున
ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ జాతకంలో అంటే మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరిపైన కొన్ని నిందలు వేసి సమాజంలో వీరి యొక్క పేరుని అవమానపరచడానికి యత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు తప్పకుండా ఈ రోజున అయితే జాగ్రత్తగా ఉండండి. అంటే కీడును తలపెట్టాలని చూస్తుంటారు. మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు, ఎవరు మంచివారు అని గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తుంటారు. అయితే ఆ సలహాల వల్ల మనకి మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వారిని గమనించి, అంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి, అటువంటి వారు ఇచ్చే సలహాలు మీకు ఒక్కటి కూడా పాటించదు. మీకు మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు, మీ యొక్క కుటుంబంలో సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ పెద్దవారు కావచ్చు, వారి అనుభవంతో ఉన్న వారితో మీరు ఏదైనా కలిసి చర్చలు తీసుకుని నిర్ణయాలు తీసుకుని, కొంతమంది బయటకు శ్రేయభిలాషుల్లా కనిపించినా లోపల కీడు కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల ప్రమాదం కొంచెం ఉన్నది. కాబట్టి దూరంగా ఉండండి. ఈ యొక్క అంశంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైనా వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా ధైర్యం లేక రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా అనవసరమైన విషయాల్లో గొడవల్లో దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంపై ఇది ఆధారపడుతుంది. మీ యొక్క వ్యక్తిగతంపై కావచ్చు, వృత్తిపరంపై కావచ్చు, అనేక రకాల ప్రతికూలత తీసుకొస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త. సన్నిహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని కూడా దూరం పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి యత్నించండి. ఎందుకు వారు అలా చెప్తున్నారు, వారే ప్రత్యక్షంగా మనకు గొడవ పెట్టుకోవచ్చు కదా, మీరే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన కలిగి ఉండాలి. పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం చాలా జీవితంలో కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి ఇలా షూరిటీ సంతకాలు చేయొద్దు. ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి ద్వారా తప్పకుండా ఈ రోజున కానవస్తుంది. ఆ వ్యక్తి అంటే ఇప్పుడు చెప్పిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఆడ ఒక మగ మనిషి ఎవరైనా కావచ్చు. ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుంచి డబ్బు అనేది పొందడానికి కుటిల యుక్తులు చేస్తారు. అటువంటి వారికి దూరం దూరం. ఎవరిని నమ్మి పెట్టుబడి జోలికి వెళ్ళొద్దు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి, అనుభవజ్ఞులతో మాట్లాడండి. దానివల్ల మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ రాశి జీవితంలో ఈ రోజున కీలకంగా ఈ ముగ్గురు ద్రోహులే కనిపిస్తున్నారు. ఆర్థికంగా నష్టపరచడానికి చూస్తున్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలకంగా మీకు కీడు చేయాలని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ద్రోహి మీ జీవితంలోనే ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి ఎప్పుడెప్పుడు అనేక రకాల గొడవల్లో దూర్చడానికి ప్రయత్నం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలా, నాశనం చేయాలా అంటూ చూస్తూ ఉంటారు. అప్రమత్తంగా ఉండండి. అలా అని అందరినీ అవమానించమని కాదండి, అనుమానించమని అంతకన్నా కాదు. ఎవరైనా మన అంటే ఆ వ్యక్తి యొక్క మంచిని కోరుకుంటున్నారా, చెడుని కోరుకుంటున్నారా అనే విషయం
ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా లేదంటే వారి యొక్క ప్రవర్తన చేతల ద్వారా మనకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైనా ఉంటే వారిని గుర్తించమంటూ చెప్పడం జరుగుతుంది. వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలంటే ఒక రకంగా ఏమిటంటే గనక ఏంటంటే ఏంటి అన్నట్లుగా ఉండాలి. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఆర్థిక లావాదేవీలు కూడా పెట్టుకోవద్దు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడము, భాగస్వామ్య ఒప్పందాలు చేయడము, ఇటువంటి పనులు కూడా చేయకండి. వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించి తప్పకుండా మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. అంతా మేలు చేసేదిగా ఉంటుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా శివారాధన చేసుకోవాలి. శివుణ్ణి ఆరాధించడం, శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాన్ని గంగాజలంతో చేయడం చేయండి. శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు కానీ, బిల్వ పత్రాలు కానీ, మారేడు కాయలు కానీ శివునికి అర్పించండి. 3 కన్నులు కలిగినటువంటి కొబ్బరికాయను సమర్పించండి. అలాగే నిత్యం శివనామస్మరణ చేసుకోండి. 108 సార్లు శివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆరాధించడం వల్ల మీ జీవితం సుఖ సంతోషంతో ఉంటుంది. అలాగే ఈ రోజున తప్పకుండా దుర్గాదేవి స్తోత్రాన్ని, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించుకోండి. మీ జీవితంలో ఎటువంటి చిక్కులు ఉన్నా తొలగిపోతాయి. అంతా మంచి జరుగుతుంది.